సహజంగా సాధారణ వ్యక్తుల కంటే సెలబ్రిటీలు వారి ఆరోగ్యం, అందం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. వారి ఆరోగ్యంతో పాటు అందం కూడా చిరకాలం అలాగే ఉండాలని కోరుకుంటారు. అందుకు వారు వ్యాయామం, డైట్ ఫాలోయింగ్, జిమ్, యోగా వంటివి ఎన్నో చేస్తుంటారు. అప్పుడప్పుడు వారి బ్యూటీ, బాడీ సీక్రెట్స్ కూడా, అందుకు వారు ఏం చేస్తారు, ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు, వారి జీవన శైలి ఏంటి అన్న విషయాలు కొన్ని ఇంటర్వ్యూస్ లో బయటపెడుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు, వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నా కొంతమంది కొన్ని తెలియని, అకస్మాత్తుగా వచ్చే ప్రాణాంతక వ్యాధులతో చనిపోతుంటారు. అటువంటి వారిలో కొందరు ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఉదాహరణకు ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ అక్కినేని నాగేశ్వరరావు, ఏవిఎస్ మరియు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు అనుకోకుండా క్యాన్సర్ బారిన పడటం, చనిపోవడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు, శోభన్ బాబు మరియు శ్రీహరి వంటి వారు హార్ట్అటాక్ తో చనిపోయిన వారు కూడా మన సెలబ్రిటీల లిస్టులో ఉన్నవారే. ఇలా అకస్మాత్తుగా క్యాన్సర్, హార్ట్అటాక్ తో చనిపోయిన కొందరు ప్రముఖ సెలబ్రిటీల వివరాలు ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు. లెజెండ్ తెలుగు యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కోలన్ క్యాన్సర్తో జనవరి 22, 2014న చనిపోయారు. ఎన్టీ రామారావు. లెజెండరీ తెలుగు యాక్టర్ ఎన్టీ రామారావు హార్ట్అటాక్ తో 18 జనవరి 1996లో చనిపోయారు. శోభన్ బాబు. లెజెండరీ తెలుగు యాక్టర్ శోభన్ బాబు మార్చి 20, 2008లో 71 వయసులో హార్ట్అటాక్ తో మరణించారు. శ్రీహరి. షేర్ ఖాన్ గా బాగా పాపులర్ అయినటువంటి సెలబ్రిటీ శ్రీహరి ముంబై లీలావతి హాస్పిటల్లో అక్టోబర్ 9, 2013న మరణించారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. పాపులర్ తెలుగు కామెడీ యాక్టర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం లివర్ క్యాన్సర్తో హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఉండే తన నివాసంలో 2013 డిసెంబర్ 7న మరణించారు. ఏవిఎస్. తెలుగు కమెడియన్ ప్లస్ యాక్టర్ ఏవిఎస్ లివర్ క్యాన్సర్తో నవంబర్ 8న మరణించారు. అంజలీదేవి. వెటరన్ యాక్టర్ అంజలీదేవి 1940లో ఓ రేంజ్లో ఎదిగిన స్టార్ హీరోయిన్. అంజలీదేవి కార్డియాక్ సమస్యతో 2014 జనవరి 13న సిటీ హాస్పిటల్, చెన్నైలో మరణించారు. కమలాకర్ రెడ్డి. తెలుగు యాక్టర్ అభి సినిమాతో వెండితెరకు పరిచయమైన యాక్టర్ హార్ట్అటాక్ తో జూలై 13, 2013లో మరణించారు. సుజాత. హార్ట్ డిసీజ్ ట్రీట్మెంట్ తీసుకుంటగా కార్డిక్ ఆరోగ్య సమస్యలతో చెన్నైలో ఏప్రిల్ 6, 2011లో మరణించారు. అశ్విని. పాపులర్ సౌత్ ఇండియన్ యాక్టర్స్ అశ్విని దాదాపు 150 సినిమాలలో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళంలో నటించింది. ఈమె చెన్నైలో హార్ట్అటాక్ తో సెప్టెంబర్ 23, 2012లో మరణించింది. రామిరెడ్డి. యాక్టర్ రామిరెడ్డి లివర్ క్యాన్సర్తో ఏప్రిల్ 14, 2011లో హైదరాబాద్లో మరణించారు. కాకా రాధాకృష్ణ. యాక్టర్ కాకా రాధాకృష్ణ హార్ట్అటాక్ తో హైదరాబాద్లో జూన్ 14, 2012లో మరణించారు. మంజుల విజయ్ కుమార్ హార్ట్అటాక్ తో చెన్నైలో జూలై 23, 2013లో మరణించారు. ఎం సరోజ కార్డియాక్ సమస్యతో టీనగర్లో, చెన్నైలో ఏప్రిల్ 2, 2012లో మరణించారు. రాధాకుమారి. ప్రముఖ యాక్టర్ రాధాకుమారి ప్రముఖ యాక్టర్ రావి కొండలరావు సతీమణి హార్ట్అటాక్ తో మార్చి 8, 2012లో మరణించింది. సుత్తివేలు. తెలుగు ఫిల్మ్ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కె లక్ష్మీ నరసింహారావు సుత్తివేలు పేరుతో బాగా పాపులర్ అయినటువంటి ఈయన హార్ట్అటాక్ తో చెన్నైలో సెప్టెంబర్ 16, 2012లో మరణించారు. ఖుషీ మురళి. సింగర్ ఖుషీ మురళి 11 జనవరి 2013లో హార్ట్అటాక్ తో మరణించారు. ఈవీవి సత్యనారాయణ. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, రచయిత మరియు నిర్మాత అయినటువంటి ఈవీవి సత్యనారాయణ థ్రోట్ క్యాన్సర్తో జనవరి 21, 2011లో మరణించారు. దాసరి పద్మ. ఫిల్మ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు సతీమణి క్యాన్సర్తో కార్పొరేట్ హాస్పిటల్లో మరణించారు. కేఎస్ఆర్ దాస్. ఒకప్పటి ప్రముఖ డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ కార్డియాక్ ఫెయిల్యూర్తో చెన్నైలో అపోలో హాస్పిటల్లో జూన్ 8, 2012లో మరణించారు. పిబి శ్రీనివాస్. ప్రతివాడి భయంకర శ్రీనివాస్. చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి పిబి శ్రీనివాస్
హార్ట్అటాక్తో చెన్నైలో ఏప్రిల్ 14, 2013లో మరణించారు. సుమన్ ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు రెండవ కుమారుడు సుమన్ క్యాన్సర్తో హైదరాబాద్లో ఒక ప్రైవేటు హాస్పిటల్లో సెప్టెంబర్ 7, 2012లో మరణించారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి పాపులర్ తెలుగు ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి హార్ట్అటాక్తో 16 సెప్టెంబర్ 2013లో మరణించారు. వడ్డే రమేష్ ప్రముఖ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ క్యాన్సర్తో హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో నవంబర్ 21, 2013న మరణించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.